ఈసారి నేను నా చమ్రా పీక్ ట్రెక్కింగ్ ఒక ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. నేను చమ్రా పీక్ అనేది వయనాడ్లో ఉందన్నమాట. అది కేరళ. లాస్ట్ ఇయర్ అరౌండ్ జూన్ జూలై ఆ టైంలో వెళ్ళాను నేను. ఇది కూడా వన్స్ ఇన్ ఎ లైఫ్ ట్రిప్, వెళ్ళాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్. సో చమ్రా పీక్ వెళ్ళాలి అంటే ఒక విలేజ్ దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్. సో రకరకాల బస్సులు పట్టుకోండి, కొచ్చి నుంచి రకరకాల బస్సులు పట్టుకోండి. లైక్ అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది నాకేం తెలియదు. అదేదో చూసాను, అక్కడ ఎక్కడికి వెళ్ళిపోవాలి అంతే. అంటే లైక్ నెట్లో కూడా చూడలేదు. అది ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక ఇలా ఈ ట్రెక్కింగ్ చేయాలి, ఇది చాలా బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు చూశాను నేను. అప్పుడు ఫిక్స్ అయ్యాను వెళ్ళాలని. సో లైక్ బస్సులు అవన్నీ పట్టుకుండి ఆల్మోస్ట్ లైక్ ఈవినింగ్ 4 o'clock నేను అక్కడికి రీచ్ అయ్యాను నేను ఆ విలేజ్కి. సో ఆ విలేజ్ నుంచి ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 8 kilometers వెళ్ళాలి. సో అక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయాలి. ట్రెక్కింగ్ ఆల్మోస్ట్ లైక్ ఒక 10 kilometers ఉంటుంది. లైక్ వెళ్ళడానికి ఒక 6 kilometers, రావడానికి ఒక 6 kilometers, లైక్ 12 kilometers ట్రెక్కింగ్. సో ఇది మిడ్ రేంజ్, లైక్ అంత ఈజీ కాదు, అంత డిఫికల్ట్ కాదు, మిడిల్ రేంజ్ అనమాట ట్రెక్కింగ్ అది. సో 4 o'clock దిగాను. ఆ ట్రెక్కింగ్కి వెళ్ళడానికి నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ ఎంక్వైరీ చేస్తే మార్నింగ్ 4 o'clock కల్లా అక్కడ ఉండాలి. సో ఎందుకంటే ఫస్ట్ మనం అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటుంది. సో ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి మనం. ఆ పర్మిషన్ తీసుకుంటానికి లైక్ అది 500 rupees పే చేయాలి. ప్లస్ ఆ పర్మిషన్ కూడా పర్ డే ఓన్లీ 500 members ఇస్తారు, అంతకు మించి ఎవరు వాళ్ళు. సో అది రూల్ అనమాట. సో ఆ ట్రెక్కింగ్ మధ్యలో కూడా పోలీసు వాళ్ళు ఉంటారు, మధ్యలో కూడా అది లైక్ మనం చూస్తూ ఉంటారు అన్నమాట అంతా. సో 4 o'clock అక్కడ నువ్వు రీచ్ అవుతే కానీ నువ్వు అది క్యాచ్, లైక్ నీకు టికెట్ దొరకదు అది. సో నేను ఇంకప్పుడు వెళ్ళిన తర్వాత ఇంక అక్కడ ఆ లోకల్లో ఉన్న కొన్ని చర్చెస్ అవి అన్నీ చూసుకున్నాను. ఆ రోజు నేను నైట్ స్టే చేయాలి అక్కడ. ఎక్కడ స్టే చేయాలి అనేది నాకు తెలీదు. సో అప్పుడు నేను బ్యాగ్ లగేజ్ అన్నీ తీసుకెళ్తుంటే అది కూడా తెగిపోయింది మధ్యలో. సో తెగిపోతే అది మళ్ళీ అక్కడ ఎవరో ఉంటే, అది పల్లెటూరు కదా, లైక్ ఆల్మోస్ట్ 7 ఆ టైం అయ్యేటప్పటికి ఏమి ఉండవు ఇంక అక్కడ. సో అక్కడ ఒకళ్ళు ఎవరో లైక్ మిషన్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుండి ఆ బ్యాగ్ అది కుట్టించుకుని ఆల్మోస్ట్ నేను ఒక 2-3 hours అక్కడ బస్ స్టాండ్లోనే కూర్చున్నాను. నేను ఎక్కడికి వెళ్ళాలి నాకేం ఐడియా లేదు. సో అక్కడికి చీకటి అయిపోతుంది ఇంకా. సో రూమ్ ఎక్కడో లైక్ అంటే పల్లెటూరు కదా, 1-2 places 1-2 చోట్ల అడిగాను, కానీ నాకు నచ్చలేదు ఆ రూమ్లు అవి, అంత సెక్యూర్ అనిపించలేదు నాకు. సో నచ్చకపోతే అలా వాళ్ళని అడుగుతున్నాను. ఈ లోపల బ్యాగ్ కుట్టించుకున్నాను నేను. బ్యాగ్ వాళ్ళ దగ్గర పైన ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుట్టించుకుంటే వాళ్ళ వైఫ్ హస్బెండ్ అనమాట. సో వాళ్ళతో మాట్లాడి ఇలా వచ్చాను నేను టూరిస్ట్, ఇలా వెళ్దాం అనుకుంటున్నాను అంటే వాళ్ళ నాకు ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి, సో ఇలా వెళ్ళు లైక్ అటు సైడ్ ట్రెక్కింగ్ దగ్గరికి వెళ్ళు, నీకు దొరుకుతాయి వెహికల్స్, నీకు హోటల్ అవి దొరుకుతుంది, అక్కడ స్టే చేయదిరిగానిలే అన్నారు. సో అక్కడ స్టే చేయదిరిగాని అంటే వాళ్ళు అలా చూశాను, కానీ వాళ్ళు చెప్పిన ప్లేసెస్ దొరకలేదు. ఆ తర్వాత నేను కొంచెం మళ్ళీ ఎదురికి వెళ్తే వాళ్ళు ఒక నెట్ కేఫే వాళ్ళు ఉన్నారన్నమాట. నెట్ కేఫే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఇలాగా రూమ్స్ అవి అరేంజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. సో వాళ్ళని వెళ్ళి అడిగితే రూమ్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న కాంటాక్ట్స్ ఫోన్ చేశారు, అవ్వలేదు. నేనే అసలు ఆ ట్రెక్కింగ్ వెళ్ళే రూట్ ఎలా ఉంటుందని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఆ పక్కన ఒక హోటల్ ఉంది. సో వాడితో గిచ్చి మాట్లాడి నేను ఉండేది, ఎందుకంటే నైటే మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాను నేను. లైక్ ఆల్మోస్ట్ అప్పటికే 7 అయిపోయింది, నేను 1కి వెళ్ళాలి. జస్ట్ ఆ 5 hours స్పెండ్ చేసి పడుకోవడానికి, లైక్ మార్నింగ్ లేచి ట్రెక్కింగ్ వెళ్ళి లైక్ లగేజ్ పెట్టుకుని మళ్ళీ వచ్చిన వెంటనే చెక్అవుట్ చేయడానికి. వాళ్ళు డిమాండ్ కదా 1000 rupees, ఆ 5 hours-కి 1000 rupees చెప్తే కానీ ఒప్పుకోలేదు వాళ్ళు. సరే ఇంకప్పుడు ఇంకా వేరే ఏం దొరకవు కూడా. ఇంకా సరే బాగానే ఉంది అది రూమ్ అది కూడా. అప్పుడు నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి, సో ఆల్మోస్ట్ లైక్ ఆ రూట్ అంతా ఎలా ఉంటుందని నాకేం ఐడియా లేదు. నేను అంతేమీ లైక్ ప్రీ ప్లాన్డ్ ఏం కాదు అంతా, అది ఆ ట్రెక్కింగ్కి వెళ్ళాలి అంతే. సో 4 o'clock వెళ్ళాలన్నారని నేను 12ంటికి లేచి రెడీ అయ్యి లైక్ రోడ్డు మీదకి వచ్చాను. ఏ వెహికల్స్ లేవు అక్కడ, నడవడానికి ఏమీ లేవు, నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ నుంచి చెప్పాను కదా 8 kilometers వెళ్ళాలి ఆ ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్ళాలి అంటే.
ఆ ట్రెక్కింగ్ పాయింట్ వెళ్ళడానికి నడుస్తున్నాను నేను. అది ఎంత దారుణం అంటే లైక్ నాకు మధ్యలో వార్నింగ్ చేశారు, ఏనుగులు అవి కూడా నడుస్తూ వెళ్తూ ఉంటాయంట అక్కడ. సో అది చాలా రిస్కీ ఏరియా అనమాట. ఏమీ నువ్వు టార్చ్ లైట్ వేసుకోకపోతే నీకు నువ్వు కూడా కనిపించవు, అంత చీకటి. ప్లస్ అదంతా అడవి రోడ్డు, చాలా రిస్క్ రోడ్డు అనమాట అది. అయినా సరే వెళ్ళిపోవాలి అంతే. 4 నేను అక్కడికి వెళ్ళిపోవాలి, టికెట్ తెచ్చుకోవాలి, ట్రెక్కింగ్ చేసేయాలి, అంతే టార్గెట్. ఎవరు రావట్లేదు, నడుచుకుంటూ వెళ్తున్నాను నేను అలా అలా అలా. ఆల్మోస్ట్ లైక్ 1 గంటకి బయలుదేరిన నుండి లైక్ 2 అయిపోయింది. లైక్ ఒక 2-3 కిలోమీటర్స్ నడిచాను, ఎవరు రావట్లా. ఆల్మోస్ట్ 2:30 అయిపోయింది. 4 o'clock రీచ్ అవ్వాలి. ఇంక 1.5 hour ఉంది ఆల్మోస్ట్. ఇంకా నేను 5 kilometers వెళ్ళాలి ట్రెక్కింగ్ వెళ్ళాలంటే. నడుస్తున్నాను అలా ఉపయోగ తెచ్చుకోండి. ఎంతవరకు నడుస్తాను అంతవరకు. అంటే ఏంటంటే గివప్ లేదు. చివరి దాకా 4 గంటల దాకా నడిచేసి 4 గంటల దాకా ఒక 5 kilometers నడిచానంటే సాటిస్ఫాక్షన్. ఓకే, నేను అయితే ఆపలేదు కదా ప్రయాణం, అంతే. అలా చెప్పుకుని నడుచుకుని వెళ్ళిపోవడం. అలా ఇక్కడ దాకా వెళ్దాం అక్కడ దాకా వెళ్దాం అని. సో ఈ లోపల 3 అయ్యింది. అలా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక పేపర్ వేసుకునే అబ్బాయి లైక్ బైక్ మీద ఒక మధ్యలో ఒక చిన్న సైడ్ ఊర్లో ఉందన్నమాట అది. ఆ ట్రెక్ లైక్ ఆ దారిలో వెళ్తుంటే పేపర్ వేసుకునే అబ్బాయి ఆపాడు. సో బండి మీద వచ్చాడు లక్కీగా. సో ఆపాడు అనమాట అబ్బాయి. ఆ అబ్బాయి ఆపితే ఎక్కాను. సో 1 kilometer తీసుకెళ్ళాడు. 1 kilometer తీసుకెళ్ళిన తర్వాత నేను ఈ లోపల పేపర్ వేయాలి, లైక్ నేను అంతా పేపర్లు వేసి వస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అన్నాడు. సో ఇక్కడే వెయిట్ చేయంటే వెయిట్ చేశాను. ఒక 20-25 minutes వెయిట్ చేశాను, ఏం రాలా. సో తను వేరే రూట్లో వెళ్ళాడో లేదంటే మరి ఇంకా లోపల వేసాడో, ఇంకెవరు రాలా. సో అక్కడ ఇంకేం చేస్తాం మళ్ళీ. అప్పుడు ఒక కారు వాళ్ళు వచ్చారు. అంటే ఆ ప్లేస్కి అందరూ ట్రెక్కింగ్ వెళ్ళాలంటే అదే రూట్, అలానే వెళ్ళాలి. సో ఒక కారు వాళ్ళు వస్తున్నారు. ఆ కారు వాళ్ళు లైక్ వెనకాల ఒక అమ్మాయి పడుకొని ఉంది, లైక్ వాళ్ళ వైఫ్ అనుకుంటా, లైక్ ఎదురు ఉన్నారు ఫ్రెండ్స్. సో వాళ్ళు ఆపారు, కారు ఆపి వాళ్ళు వెనకాల పడుకున్న వాళ్ళు సారీ మేము లిఫ్ట్ ఇవ్వలేమని చెప్పడానికి ఆపారు వాళ్ళు. సరే ఏం చేస్తాం, ఏం చేయలేం ఇంకా. సరే అయితే థ్యాంక్స్ భయ్య ఆపినందుకు అని చెప్పేసి ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు. చెప్పేసి అలా వెళ్ళిపోయారు వాళ్ళు. చెప్పేసి వెళ్ళిపోయారు. నేను అలా నడుస్తున్నాను నేను ఇంకా. అంటే ఇంకా ఆల్మోస్ట్ 3:30 అయిపోయింది టైము. ఇంకా 1/2 hourలో ఆల్మోస్ట్ నేను 4 kilometers దాకా వెళ్ళాలి. పాసిబుల్ అవుతుందా పాసిబుల్ అవదా తెలియదు. నడుస్తున్నాను నేను. ఈ లోపల ఒక బైక్ కూడా వచ్చాడనమాట. ఆడిని నేను అడిగాను లిఫ్ట్. స్పోర్ట్స్ బైక్. ఆ రూట్ ఎలా ఉంటుందంటే కరువులు అనమాట, మొత్తం సర్కిల్లా ఉంటుంది ఆ రూటు. ఒక కరువు దగ్గర మనం ఏమైనా తప్పుగా వెళ్ళామంటే పైనుంచి కింద పడతాం ఎక్కడికో. ఆ బండి ఎక్కించుకున్నాడు, లిఫ్ట్ ఇచ్చాడు నాకు. ఎక్కడికంటే ఇలా నేను ఈ ట్రెక్కింగ్కి వెళ్ళాలి, టికెట్కి వెళ్ళాలంటే. సో ఆ టికెట్కి అక్కడికి సంబంధించిన అబ్బాయి అతను అనమాట. నాకు ఆ దారిలో తెలిసింది మాట్లాడుతుంటే. అంటే ఆ ఊరోడే అక్కడికి వెళ్ళాడు. వాడు స్పోర్ట్స్ మ్యాన్, లైక్ బైక్ మ్యాన్ అనుకుంటా అతను. బండి నడిపాడు. నాకేమో టెన్షను, ఒరే నేను దీని బదులు నేను నడిచి వెళ్ళిపోతే బెటర్ కదరా అంటాడు. తిప్పేస్తున్నాడు అనమాట, ఇష్టం వచ్చినట్టు తిప్పేస్తున్నాడు. వెనకాల కూర్చున్నాను కానీ నేను ఎంత పట్టుకున్నా సరే ఎగిరిపోతున్నాను నేను. అంత ఫాస్ట్గా కావాలని రౌండ్లు వస్తుంటే బండిని లైక్ ఏదో రేసింగ్లో నడిపినట్టు నడుపుతున్నాడు అనమాట. అదే రేసింగ్ బైక్. మరి ఆపేరా బాబు, లోపల ఇంకా ఆపేరా బాబు నేను నడిచాను వెళ్ళిపోవాల్సిందని చెప్పి నేను పట్టుకుని అరిసేస్తున్నాను అనమాట. అరిసేస్తున్నాను. ఇంకా ఆడి పని ఆడిదే, మన మాట పట్టించుకోడు. ఇంకా అలా పట్టుకుని ఆ 4 kilometerలు టెన్షన్ అనమాట. ఎక్కడ పడతానో కూడా తెలియదు అనమాట. కాకపోతే ఒక పావుంట్లో దింపేశాడు అక్కడ. నీకు దన్నారా బాబు థ్యాంక్స్ రా, దింపినందుకు థ్యాంక్స్, బండి నడిపినందుకు డబుల్ థ్యాంక్స్ అని చెప్పేసి అబ్బా దింపాడు. నేను దిగిన తర్వాత లైక్ ఆల్మోస్ట్ ఒక 10-15 లైక్ ఆల్మోస్ట్ చూసారా లక్. ఎక్కడికి వెళ్ళినా లైక్ ఈ ఎక్స్పీరియన్సెస్ అంటాను నేను, లక్ అంటాను. నేను వెళ్ళిన తర్వాత ఒక 4-5 ఇచ్చారు అంతే. తర్వాత అది క్లోజ్ చేసేసారు వాళ్ళు. ఆ ఎంట్రీ క్లోజ్ చేశారు ఇంకా ఆ డేకి. ఎందుకంటే ఆ తర్వాత చాలామంది వచ్చారు
30-40 మెంబర్స్ వచ్చారు, ఎవరికి ఎంట్రీ ఇవ్వలేదు ఇంకో. సో లక్కీగా అది 4 o'clockకి లైక్ టికెట్ అయిపోతుంది. 4:30 అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 7 o'clockకి అలౌ చేస్తారు పైకి వెళ్ళడానికి, ట్రెక్కింగ్ స్టార్ట్ చేయడానికి అలౌ చేస్తారు. ఈ లోపల కింద బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు అన్నీ చేస్తారు. సో ఇందాక నాకు కార్లో ఉన్న వాళ్ళు వెనకాల పడుకున్నారు, వాళ్ళు కలిశారు. వాళ్ళు కూడా నువ్వు ఆ బండికి వచ్చావు కదా, మేము చూసాం, మేము దారిలో వస్తుంటే మేము చూసాం, నువ్వు భయపడినట్టు బాగా అని చెప్పేసి అన్నారు. లైక్ వాళ్ళు అక్కడ నాకు ఫ్రెండ్స్ అయిపోయారు. వాళ్ళు అక్కడ మళ్ళీ వాళ్ళ ముగ్గురుతో బాగా మాట్లాడి లైక్ ఓకే కలిసి ట్రెక్కింగ్ చేద్దాము అని చెప్పేసి వాళ్ళొక బ్యాచ్. సో అక్కడ నేను ఇంకొకటి చెప్పాల్సింది, ఒక ఆంటీ అంకుల్, వాళ్ళు అసలు ఎక్స్ట్రాడినరీ. సో నేను అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు టికెట్ తీసుకున్నారు, నాకంటే ముందే అక్కడ నుంచి ఉన్నారు, ఒకళ్ళు సైకిల్ చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. సో వెళ్ళాను నేను ఆంటీ దగ్గరికి వెళ్ళా, అంకుల్ దగ్గరికి వెళ్ళా. ఏంటి అంటే లైక్ వాళ్ళు చెప్పారు లైక్ వాళ్ళకి పెళ్ళయి 25 సంవత్సరాలు అయిందంట, 25 years దే టుగెదర్. వాళ్ళకి మాట్లాడలేరు, వాళ్ళకి వినిపించదు, ఇద్దరికి కూడా. ఇద్దరు మాట్లాడలేరు, ఇద్దరు వినిపించలేరు, కానీ 25 years టుగెదర్ ఇన్ లైఫ్. వాళ్ళిద్దరూ మధ్య కాన్వర్సేషన్ లైక్ చూడాలి, చాలా ముచ్చట అనమాట. ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటుంటే సో నేను లైక్ ఆంటీ ఈ అంకుల్ లైక్ అంటే ఆంటీ లైక్ వాళ్ళు ఏంటంటే అంత గమ్మున నమ్మలేక, అంకుల్ ఏంటంటే సంస్కృత్ టీచర్ అంటే ఆయన యూనివర్సిటీలో యూనివర్సిటీలో సంస్కృత్ టీచర్, లైక్ డెఫ్ అండ్ డెమ్ పీపుల్కి చెప్తూ ఉంటారు. ఆంటీ లైక్ హౌస్ వైఫ్ కింద ఉంటారు అనుకుంటా. సో లైక్ ఆ ఆంటీ లైక్ అంకుల్ ఆంటీ నాకు ఫోటో కాల్, మీరు ఎలా కలిసి ఉన్నారు, లైక్ అలానే లైక్ కొన్ని పేపర్ మీద రాసి అడిగేవాడిని, లైక్ కొన్ని లైక్ ఏదో సైకిల్ చేసి అడిగేవాడిని. వాళ్ళ గురించి ఏదో తెలుసుకోవాలని ఆతృత, మాట్లాడుతూ వాళ్ళతో ఎలా అంటే లైక్ మీరు ఎలాగా ఎన్ని సంవత్సరాలు ఎలాగా అంటే అలాగే తెచ్చుకున్నాను నేను ఇన్ఫర్మేషన్ వాళ్ళని అడిగి. లైక్ చాలా ముచ్చటేసింది వాళ్ళిద్దరిని చూస్తుంటే నాకు. సో వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఆంటీ అంకుల్ ఆంటీ అంటారు, ఫోటో తీసుకుందాం ఆంటీ అంటే నో నువ్వు నా దగ్గరికి రావద్దు, అసలు ఫోటో తీసుకోవద్దు, ఏమవద్దు, నేను రాను అంటే. ఆవిడకి ఒక భయం, ఫోటో తీసుకుని మనం ఏమైనా మిస్యూజ్ చేస్తామో ఇంకోటి ఏమైనా చేస్తామా అని. తర్వాత అంకుల్ ఆంటీ తీసుకున్నారు, లైక్ అదంతా వేరే, ఇంకా ముందు చెప్తాను నేను ఇంకా. సో అదొక బ్యాచ్. సో వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొక కపుల్, తమిళనాడు వాళ్ళు, వైఫ్ హస్బెండ్, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో వాళ్ళు కారు మీద వచ్చారు అక్కడ. లైక్ వాళ్ళు చెన్నై నుంచి లైక్ వైనాడు లైక్ దగ్గర అనుకుంటా, ఒక 300-400 kilometers వాళ్ళు కార్లోనే వచ్చారంట. వాళ్ళు వైఫ్ హస్బెండ్ అన్నమాట. వాళ్ళు కలిసారు లైక్ ఇలా ముగ్గురు, లైక్ ఒక 3 members వీళ్ళిద్దరు వాళ్ళిద్దరు, మొత్తం మేము 7 ప్లస్ నేను ఒక 8 members. లైక్ ఈ 1 hour గ్యాప్లో 8 members గ్యాదర్ అయ్యామన్నమాట. ఒక గ్రూప్ తయారైపోయింది మాకు ట్రెక్కింగ్ చేయడానికి. సో 7 అయిపోయింది, ట్రెక్కింగ్ ఎలా చేస్తున్నారు, అందరం కలిసి స్టార్ట్ చేస్తున్నాం. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం అందరం కలిసి, నెమ్మదిగా స్లోగా కింద నుంచి అలా టిఫిన్ చేసేసి అలా స్టార్ట్ చేసాం. సో అలా వెళ్తున్నాము, బాగుంది చాలా. అంటే ఫస్ట్ మీకు వెళ్తున్నప్పుడు ఒక లైక్ అడవుల్లోంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది, ఒక 2 kilometers. తర్వాత అంతా అప్పు ఉంటుంది అన్నమాట. సో మధ్యలో ఒక త్రీ స్పాట్స్లో పోలీసు వాళ్ళు ఉంటుంటారు, చెకింగ్ పాయింట్ల లాగా. సో ఇలా వెళ్తున్నారు అలా వెళ్తున్నారు అని చెప్పేసి. సో అలా స్టార్ట్ అయ్యాము. మధ్యలో వాళ్ళు కవర్లు అంటే వీళ్ళ ముగ్గురు లైక్ వైఫ్ హస్బెండ్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు కేరళ వాళ్ళు, కేరళ నుంచి వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారంట వాళ్ళు. సో వాళ్ళతో అలా కన్వర్సేషన్ చేస్తూ మాట్లాడుకుంటున్నాను, అలా మాట్లాడుతూనే ఉన్నాం, వెళ్తున్నాం. వాళ్ళ ఫోటోలు, నేను నా ఫోటోలు, వాళ్ళు లైక్ అందరం గ్రూప్ ఫొటోస్ తీసుకుండి చాలా ఎంజాయ్ చేస్తూ అది ఆల్మోస్ట్ 6 kilometers నడవాలన్నమాట. ఆల్మోస్ట్ లైక్ 4.5 hours పట్టింది. అది కొంచెం స్లోప్ ఎక్కువగా ఉంటుంది. మధ్యలో ఆంటీ అంకుల్ లైక్ ఆంటీ పట్టుకుండి నేను లైక్ చూసారా లైక్ ఆవిడ నాతో ఫోటో కూడా తీసుకొని ఉంది, నేను పట్టుకుంటే నడిపించాను కొంచెం సేపు. అవును లైక్ సపోర్ట్ ఇచ్చి మధ్యలో సపోర్ట్ ఇచ్చి నడుస్తూ లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు నడిచారు, కానీ మధ్యలో వాళ్ళతో ఆడి మాట్లాడుతూ లైక్ టీజింగ్ అనమాట వాళ్ళతో. సో నడుస్తూ ఉంటే సో అందరం కష్టపడి నడుస్తూ ఉంటే ఈ లోపల ఒక బొడ్డోడు, వాడికి హార్డ్లీ 4 years ఉంటాయేమో, మాకంటే ముందు పరిగెట్టేస్తున్నాడు అన్నమాట. వాళ్ళ వెనకాల నుంచి వాళ్ళ పేరెంట్స్ వారు ఆగరా బాబు అంటుంటే లేదు నేను ఆగను పరిగెట్టేస్తానని చెప్పి వాడు సూపర్ ఎనర్జెటిక్గా పరిగెడుతున్నాడు అన్నమాట.
భలే వాడనకాల నేను నువ్వు ఆగు అని చెప్పేసి వాడితో నేను ఫస్ట్ వెళ్తానని చెప్పి నేను పరిగెట్టేవాడిని. లైక్ మనం చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు చిన్నపిల్లల్లో కలిసిపోవాలి, చిన్నపిల్లలతో ఆడేసుకోవాలి అంతే. వాడితో కాసేపు ఆడుకున్నాను నేను. అలా కొంచెంసేపు ఆడుతూ వెళ్ళిపోయాను. తర్వాత చివరికి సరేలే నువ్వే ఫస్ట్ నువ్వే వెళ్ళిపో అని చెప్పేసి వాడికి వదిలేసి వాడికే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసాను నేను. సో నేను సెకండ్ ప్రైజ్ తీసుకున్నా. సో చాలా బాగుంది. అలా పైకి వెళ్ళాము. సో ఆ బాండింగ్ లైక్ ఇక్కడ వీళ్ళు యంగ్ కప్పులు వీళ్ళు, ఓల్డ్ కప్పులు వీళ్ళు. సో లైక్ వాళ్ళు భలే అసలు కాన్వర్సేషన్లు లైక్ మాట్లాడుకుంటాం. వీళ్ళు చెన్నై లైక్ నువ్వు ఎలా వచ్చావు లైక్ అన్నీ మాట్లాడుకుంటే వాళ్ళు. సో అందరూ కాంటాక్ట్స్ లైక్ ఇప్పటికీ కూడా లైక్ ఆ అంకుల్ కాంటాక్ట్ నా దగ్గర ఉంటుంది. ఆయన నాకు మెసేజ్ చేస్తుంటారు, నేను ఆయనకి మెసేజ్ చేస్తుంటాను. ఆ చెన్నై వాళ్ళ కాంటాక్ట్ నా దగ్గర ఉంది. కేరళ వాళ్ళ కాంటాక్ట్ నా దగ్గర ఉంది. వాళ్ళు కూడా మెసేజ్ చేస్తుంటారు ఏం జరుగుతున్నా అలా ఇలా. సో ఎక్కడో ఉన్న వాళ్ళం ఎక్కడో కలిసాం. సో స్టిల్ వీఆర్ మెయింటైనింగ్ కమ్యూనికేషన్. సో పైకి వెళ్ళాము. అది ఎక్స్పీరియన్స్ చేయాలి. పైకి వెళ్ళిన తర్వాత హాట్ షేప్లో ఉంటుందన్నమాట. అదొక లైక్ చిన్న లేక్ లాగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ వ్యూ పైకి వెళ్ళి అక్కడ కూర్చొని చూస్తే ఒక పీక్ ఒక 1000 ఫీట్ పైన ఉంటుంది. పైనుంచి మీరు చూస్తే ఆ వ్యూ అంతా చాలా బాగుంటుంది. చాలా గ్రీనరీగా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఆ ట్రెక్. సో నన్ను తీసుకెళ్ళడానికి కుదరదు, వెనకాల పడుకున్నారు అని చెప్పిన వాళ్ళే రివర్స్లో నన్ను మళ్ళీ రూమ్ దగ్గర దింపారు వాళ్ళు మాట్లాడుతూ. నేను అడగకుండానే నువ్వు రా నన్ను దింపుతానని చెప్పేసి వాళ్ళే దింపారు నన్ను రూమ్కి. సో రివర్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఒక 1 hour అలా. తర్వాత అక్కడ లైక్ వాటర్ అన్నమాట, నేచురల్ వాటర్ లైక్ కొండల నుంచి వస్తుంటుంది. లైక్ ట్యాప్ లాగా వాళ్ళు గొట్టాలు పెట్టేస్తుంటారు. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ యాక్చువల్గా. సో మీరు ఎక్కడికైనా చెప్తాను, ఎక్కడైనా కొండలు అవన్నీ వెళ్ళే చోట్ల ఆ వచ్చే వాటర్ తాగండి. చాలా ప్యూర్గా ఉంటుంది వాటర్, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఇలా మేము లైక్ ఒక్కడిని వెళ్ళాను నేను. ఒక 8 member టీం ఫామ్ చేసి బీభత్సంగా ఎంజాయ్ చేసాం ఆ ట్రిప్ని. సో రిటర్న్ వచ్చాను మళ్ళీ. సో లైఫ్లో చాలామంది కలుస్తూ ఉంటారు ఇలాగా. సో అది ఒక ఎక్స్పీరియన్స్. చూడండి, నాకు 3 different kind of పీపుల్, లైక్ 2 కొత్త జంటలు, లైక్ ఒక పెద్దవాళ్ళు, వాళ్ళు లైక్ జీవించే విధానం, లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ లైక్ అంకుల్ని మాట్లాడితేనే వెళ్తూ ఉంటాం. మీరు ఏం చేస్తారు నాకు అర్థం కాకపోయినా అలా ట్రై టు కన్వర్సేట్ విత్ ది పీపుల్. లైక్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తెలుసుకోవాలి. లైఫ్లో మీరు ఏం ఫేస్ చేసుకున్నారు, ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అది చేయాలి. ఇలాంటి ట్రెక్కింగ్స్ అవి చేస్తూ ఉంటున్నప్పుడే మనకి తెలుస్తూ ఉంటుంది ఏంటి లైఫ్ అనేది, ఎలా ఉన్నారు ఏంటి అనేది. రకరకాల పీపుల్ మీట్ అవ్వాలి లైఫ్లో, అప్పుడు తెలుస్తుంది. అంటే నువ్వు ఎంత హ్యాపీగా లైక్ నీ లైఫ్లో నువ్వు ఎలా ఉన్నావు, లైక్ ఎలా ఉంటుంది అన్నీ కూడా తెలుస్తాయి నీకు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు రివర్స్లో వచ్చినప్పుడు. వాళ్ళందరూ లైక్ కమ్యూనికేషన్, అది చాలా చిన్న ట్రెక్, అది ఆల్మోస్ట్ ఒక 12 kilometers, కానీ లైఫ్ టైం లైక్ మెమరీస్ లాగా చాలా మెమరీస్ మూటగట్టుకున్నాను ఆ ట్రెక్కింగ్కి నేను. లైక్ పొద్దున్నే లేచి అడవిలో నడిచేసి మీకు ఏనుగులు వస్తాయి అవి వస్తాయి అంటే సరే రాని ఏనుగులు రాని హాయ్ చెప్తాను, దాంతో ఫోటో తీసుకుంటా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళిపోయాను నేను. మొండి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో నాకే తెలియదు, కానీ ఎక్కడికి వెళ్ళినా రకరకాల ప్లేస్. కేరళ అనేది చాలా మస్ట్ విజిట్ ప్లేస్. చాలా ప్లేసెస్ ఉంటాయి కేరళలో, చాలా అంటే చాలా. సో ఇది నా చిన్న ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ వాయనాడ్లో చెమ్రపై. మీకు ఏమైనా పాసిబిలిటీ ఉంటే వెళ్ళండి ఫ్యూచర్లో. బెస్ట్ ఎక్స్పీరియన్స్. చెప్పా కదా 4 o'clock కల్లా అక్కడ ఉండాలి, అక్కడ నుంచి వెళ్ళాలి మీరు. సో ఓకే, ఈరోజుకి ఇది. మళ్ళీ నెక్స్ట్ వేరే ఎక్స్పీరియన్స్ వస్తాను నేను. హ్యావ్ ఏ గుడ్ డే ఆల్. బాయ్ ఫర్ నౌ.